रक्षां धारयामि दाता दातॄणां पुनस्य स्पृशदेवकं सवितारं वादयामि इमं यज्ञमश्विनो अनया ज्ञानावाहनादि षोडशोपचारपूजयाः सुप्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु नमस्कारं कुर्यात् చక్కగా స్వామివారికి ఇంతవరకు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా భగవంతుని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా తండ్రి, ఈ యొక్క ప్రాంగణంలో మా స్వగృహంలో నీ కళ్యాణాన్ని ఆచరించడం కొరకై అందరం కూడా వేచి ఉన్నామయ్యా. వచ్చి ఈ బింబంలోకి నువ్వు ఆవాహన అవ్వవన తిరుమల వెంకటేశ్వర స్వామి మనసారా ధ్యానం చేసుకుంటూ ఆవాహనించుకోవడం జరిగింది. చక్కగా ఏ కార్యక్రమైనా ప్రారంభం చేస్తే మొట్టమొదటిగా గణపతి ఆరాధన చేస్తాం. ఇక్కడ మాత్రం విష్ణువు యొక్క కార్యక్రమం మాత్రం విష్ణువుకి సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి వారు విశ్వక్షేణుల వారు కనుక ఇక్కడ గణపతి అన్న విశ్వక్షేణుల వారన్నా ఇద్దరు కూడా ఒకటే. ఆ యొక్క విశ్వక్షేణ ఆరాధన చేసి ఆయనకి శుభచారులతో పూజించినటువంటి అక్షతలు మన శిరస్సు మీద వేచుకొని ఆ స్వామివారి సేవని చూడడానికి చేయించడానికి ఒక యోగ్యత విశ్వక్షేణుల వారు ప్రార్థన చేస్తారట. అందుకోసమని విశ్వక్షేణుల వారి యొక్క అనుగ్రహం తీసుకొని ఒక కలశం పెట్టి అందులో స్వామివారు కుడి భుజం మీద ఉన్నటువంటి సుదర్శన స్వామి వారిని ఆవాహనించుకొని ఈ ప్రాంగణము, మనము, దేహము, శరీరము అన్ని కూడా శుభ్రత అవ్వడం కోసమే వాసుదేవ పుణ్యాహవాచనం చేయించడం జరిగింది. కనుక మనము భగవంతునికి పూజ చేస్తున్నామయ్యా అంటే ఆత్మశుద్ధి సుఖం చేయవా పరబుద్ధి వినాశనట. అందుకోసం ఆత్మశుద్ధి కోసమని ఈ యొక్క పుణ్యాహవచనం చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఆ యొక్క స్వామివారికి మొట్టమొదటిగా కళ్యాణ కంకణగా యజ్ఞోపవీత ధారణగా గృహస్థ స్వీకారార్థం రెండో యజ్ఞోపవీతంగా వేయడం జరుగుతుంది. అందరూ కూడా మంచిగా చక్కగా నమస్కారం చేసుకుంటుండండి. మీ మనసులో ఏవైనా కూడా బాధలున్నా, ఏవైనా అనారోగ్య సమస్యలున్నా అపరాజిత మంత్రము అని జరుగుతుంది. ఆ మంత్రాన్ని వినడం వలన అవన్నీ కూడా తొలగిపోతాయట, బాధలు, అనారోగ్యాలు. అందుకోసమనే చక్కగా కళ్ళు మూసుకొని వాసుదేవాయ నమః అంటూ ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఓం నమో భగవతే అనంతాయ సహస్రజీరుజాయ సుగంధ క్షీర్ణ మృదా వర్ణశాయినే గరుడవాహనాయ వాసుదేవాయ పీతవాససే ప్రద్యుమ్న హరిరుంద హైసీస వరాహ నృసింహ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ వరప్రద నమోస్తుతే అసురదైత్య యక్షరాక్ష భూత ప్రేత విహాయుధ యోగినే ఢాకినే బ్రహ్మరాక్షణ వినాయక భూతనా రేవతి స్కంద పురోమ గ్రహ నక్షత్ర గ్రహాన్ అనహన పచ పచ శప శప ఆఖ్యాత ఆఖ్యాత ఆవిష ఆవిష రాసయత్ రాసయ చక్రేణ గదయా వజ్రేణ భస్మీకురు జయ జయ అనంతాపరాజిత సహస్రనేత్ర జ్వల మహాపురుష వైకుంఠ నారాయణ సర్వభూత వశీకరణ సర్వరాగ ప్రమర్దన సర్వదేవ మహేశ్వర సర్వయంత్ర ప్రపంచన సర్వజ్వల వినాశన సర్వభూతాపకర్షణ ఓం ఇతి నత్వా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఏడుగుణలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కలవాడ అనాథ రక్షక గోవింద పండికాసులవాడ వెంకటరమణ గోవింద. స్వామివారికి చక్కగా నీ కళ్యాణాన్ని చూడడం చేయడం పూర్వజన్మ సుకృతమయ్యా అని మనసారా స్వామివారి ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క ఇంతవరకు జరిగినటువంటి కళ్యాణ కంకణానికి భగవంతుడికి కుడి చేతికి కంకణ ధారణ కళ్యాణ కంకణాన్ని కట్టబోతున్నారు. ఆచార్యుల వారు అందరూ కూడా చూసి నమస్కారం చేసుకుందాం. ఓం వాయిద్యం కోటి మనం ఓం